మండల కేంద్రమైన కౌడిపల్లిలోని సిహెచ్సిని శుక్రవారం ఏఈ మహేష్ తో కలిసి పరిశీలించారు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శివదయాల్. ఈ సందర్భంగా డాక్టర్ శివదయాల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడం జరిగిందన్నారు. దాదాపు పనులు పూర్తయి చివరి దశకు చేరుకుందన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఏఈ మహేష్ ను ఆదేశించారు. నవంబర్, డిసెంబర్ నాటికల్లా పనులు పూర్తవుతాయన్నారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. 50 పడకల ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు, ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి ప్రహారీ గోడ మార్చుడికి అనుమతి నివేదికపై అధికారులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ నాగరాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎం శివదయాల్, డిసిహెచ్ఎస్ మెదక్. సో కౌడిపల్లి హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విజిట్ చేయడానికి వచ్చాను. మా ఏఈ గారు మహేష్ గారు, తర్వాత సో కలెక్టర్ ప్రతిసారి దీన్ని కలెక్టర్ గారు పర్యవేక్షించి హాస్పిటల్ ఎప్పుడు రన్ అవుతుంది, ఎందుకంటే ఈ హాస్పిటల్లో తొందరగా కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఉన్న కౌడిపల్లి ప్రజలకు ఓపీ, ఐపీ సేవల్లో, తర్వాత మెడికల్ అండ్ సర్జికల్ అండ్ డెలివరీస్ కానీ, ట్యూబేటివ్స్ కానీ, సో ఇవన్నీ సర్వీసెస్ కోసం చుట్టుముట్టున్న ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో, హాస్పిటల్ తొందరగా కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో, ఇంకెంతకాలం పడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇంజనీర్స్ని, ఇక్కడ వర్కర్ను నేను ఆరా తీయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు ఏంటంటే అక్టోబర్ కానీ అంటున్నారు, కానీ మోస్ట్లీ డిసెంబర్ వరకు కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఇక్కడ పైన ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. పైన ఫ్లోర్ మొత్తం ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కింద ఇంకా ఫ్లోరింగ్ వర్క్ ఇంకా ఉన్నది. సో త్వరగతిన పూర్తి చేయాలని మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంజనీర్స్ని మేము చెప్తున్నాము. సో దట్ మన ప్రజలకు మేలు కలిగే విధంగా ఉంటుంది.